స్వచ్ఛతా పక్వాడా 2024లో భాగంగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ అసెట్ మేనేజర్ రత్నేష్ కుమార్ నేతృత్వంలో ఓఎన్జీసీ కాకినాడ వారు ఎన్టీఆర్ బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏఐడబ్ల్యూసీ కాకినాడ, ఏఎస్టీ మహిళా కళాశాల, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ యూనిట్ వాలంటీర్ల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నుండి కోశాధికారి పి పద్మజావాణి, సంయుక్త కార్యదర్శి ఎం విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు మీనాక్షి, ఇతర కమిటీ సభ్యులు, ఎన్సీసీ థర్డ్ ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ అసోసియేట్, ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ గుమ్మళ్ల ప్రవీణారాణి, 100 మంది ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. మన ఓఎన్జీసీ వారి సహకారంతో, తర్వాత సీపోర్ట్ వారి సహకారంతో, వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తో బీచ్ ని దాదాపుగా 3-4 ఏళ్లుగా శుభ్రంగా ఉంచే కార్యక్రమం చేపట్టాము. దీని ద్వారా ఒక 5 ఫిషర్ ఉమెన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా మా సూపర్వైజర్ గారు, జాయింట్ సెక్రటరీ ఆమె దగ్గర ఉండి ప్రతిరోజు 4-5 గంటల పాటు బీచ్ శుభ్రంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు మనమందరం ఇక్కడ ఇలా నిల్చోగలుగుతున్నాం. సో మీకందరికీ కూడా సార్ ఇచ్చిన సందేశం ఏమిటంటే, బీచ్ శుభ్రంగా ఉంచకపోతే, ఇక్కడ ఈ ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయకపోతే సముద్ర జలాల్లోంచి ఉన్న ఎన్నో కొన్ని కోట్ల జీవరాశులు చచ్చిపోతున్నాయి. రేపటి తరాలకి మనం ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అంటే మనం తప్పకుండా శుభ్రతను పాటించాలనే సందేశం ఇచ్చారు సార్. దయచేసి ఒక్కసారి వారికి చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు తెలియజేయండి.